ప్రలోభాద్యేరర్ధాహరణపరం తంత్రోదనిగృహే ప్రవేశోద్యుక్తः సన్ భ్రమతి బహుధా తస్కరపతే. ఇమం చేతచ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనాం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. తాత్పర్యము: దొంగలకు నాయకుడైన ఓ శంకర, ఓ ప్రభు, అంతా నేనే అనుభవించాలి అనే ఆశతో నిండిపోయిన నా హృదయము ధనాన్ని అపహరించాలి అనే విషయంలో మిక్కిలి ఆసక్తి కలదై ధనవంతుల ఇళ్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నా మనస్సు అనే దొంగని భరించి సహించడం ఎట్లాగో ఏమిటో కనుక ఓ శంకర, నువ్వు నా మనస్సులోకి ప్రవేశించి దానిని నీ వశం చేసుకో. నన్ను దోషం లేని వాడిని చెయ్యవయ్యా. నీ అనుగ్రహాన్ని కురిపించి నన్ను నిరపరాధుణ్ణి చెయ్యి స్వామి. రుద్రంలో తస్కరానపతయే నమః అని శంకరుని నమస్కరిస్తాం. అంటే నిందించదగిన దానిలో కూడా ఉన్నది పరమాత్మయే అని మనం గుర్తించి నమస్కరించాలనే అర్థం. ఆ విధంగా దొంగల నాయకుడిగా ఉన్న నువ్వే పెద్ద దొంగ చిన్న దొంగని తన ఆధీనంలో తెచ్చుకున్నట్లుగా నువ్వే దొంగతనం చేయడానికి సిద్ధపడే లోభగన పూరితమైన మనస్సుని నీ వశం చేసుకుని నాలోని లోభత్వాన్ని నశింపచేసి నేను తప్పు పని చెయ్యకుండా ఉండేటట్లు చూడవయ్యా అని శంకరుణ్ణి ప్రార్థించాలి. ఎవరి దగ్గర ఏది ఉంటే అది నాకు కావాలి అనే ఆశ, దానిని ఎలాగైనా పొందాలి అనే కోరిక మన చేత ఆ పని చేయిస్తాయి.